సో చాలామంది నా దగ్గర అంటారు, నాకు ఫేస్బుక్లో 1,10,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. లాస్ట్ 4 నెలల నుంచి, దీనికన్నా ముందు కూడా చాలాసార్లు చేశారు, నాకు 2 సార్లు బ్యాన్ కూడా చేశారు ఫేస్బుక్, ఒక 3 సంవత్సరాల ముందు. ఐ థింక్ నా అకౌంట్ ఇప్పుడు ఫేస్బుక్లో ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు అయింది. ఐఎమ్ దేర్ ఆన్ ఫేస్బుక్. నాకు 1,10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. మానిటైజ్డ్ అకౌంట్. నాకు డబ్బులు వస్తుంది ఫేస్బుక్ నుంచి. లెట్ మీ బీ అప్ ఫ్రంట్ విత్ యూ. ఓకే, నేను పెడుతున్న పోస్ట్ చూసి వాళ్ళకు ప్రతి నెల నాకు డబ్బులు ఇస్తారు, గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. కానీ దట్ ఈస్ బికాజ్ నేను పర్సనల్ ఎఫర్ట్ తీసుకొని ఒక వీడియో వేసాను. మొన్న ఒక వీడియో వేసాను, నిన్న పొద్దున పోస్ట్ చేశాను. ఇప్పుడు దాకా 1,68,000 వ్యూస్ వచ్చింది దానికి. చిన్న వీడియో, ఒక రీల్ లాంటిది, అబౌట్ 2 to 3 minutes ఈ FCRI గురించి. సో ఫేస్బుక్ దీని నుంచి డబ్బులు సంపాదిస్తారు కూడా అడ్వర్టైజింగ్లో. లాస్ట్ ఇయర్ ఫేస్బుక్, లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 25-26, 3,784 కోట్ల రూపాయలు సంపాదించారు ఇండియా నుంచి. సో హ్యూజ్ మార్కెట్. ఇండియన్ కంపెనీస్ ఇండియన్ ప్రోడక్ట్స్ అంటే అడ్వర్టైజ్ చేస్తున్నారు. సో మీరు ఒక రీల్ చూసినప్పుడు కానీ, ఒక వీడియో చూసినప్పుడు కానీ ఫేస్బుక్లో ఆర్ ఇన్స్టాగ్రామ్, మీకు యాడ్స్ వస్తుంటాయి నడుమిట్లో. దట్ ఈస్ వేర్ దే మేక్ ద మనీ ఫ్రమ్. మీ ప్రొఫైల్ చూసి మీ ఇన్స్టాగ్రామ్లో అట్లాంటి యాడ్స్ పెడతారు వాళ్ళు. ఓకే, 3,784 అయితే 3,784 ఐ థింక్. సో 3,784 కోట్లు. ప్రాఫిట్ వాజ్ 600 కోట్లు, 680 కోట్లు ప్రాఫిట్. ఇట్లాంటి పెద్ద మార్కెట్ మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి మా గవర్నమెంట్ని తిట్టడము ఏంటి అని అడిగాను. ఒక ప్రధానమంత్రి వీడియోని డౌన్ చేయడం అంటే టెక్నికల్ గ్లిచ్. అంటే మీరు ఒక 2 నిమిషాల్లో రిస్టోర్ చేయొచ్చు. ఇది 5 గంటల సేపు దాకా రిస్టోర్ చేయలేదు. 5 hours, 1 o'clock డౌన్ అయితే 6 o'clock రిస్టోర్ చేశారు. సో డెలిబరేట్లీ చేశారని దానికి చాలా క్లియర్ అయిపోయింది. ఎందుకంటే మోదీ గారి మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో అదే టైంలో 334 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. ఫేస్బుక్లో వీళ్ళు ఆపేశారు. యాక్చువల్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. మీరు ఒక సెట్టింగ్ పెట్టుకుంటే అది మీ ఆటోమేటిక్ మీ ఫేస్బుక్ పోస్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పిలిపించారు గ్లోబల్ టీం వచ్చారు. వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడిగారు నిన్న మినిస్ట్రీలో. అశ్విని వైష్ణవ్ గారు కూడా కలిశారు. ఈజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్. ఆయన ఒక IITN, సో ఆయనకు తెలుసు సబ్జెక్ట్ గురించి, పట్టుంది. సో చాలా క్లియర్గా చెప్పారు, ఇప్పుడు మీకు ఎనీవేర్ ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ లేదు. మీరు డబ్బులు తీసుకొని బూస్ట్ చేస్తున్నారు, తగ్గిస్తున్నారు. సో Section 69 విచ్ గేవ్ దమ్ ద ప్రొటెక్షన్. ముందొక Section 79 ఒకటి ఉంది, Subsection 2. దాంట్లో ఏంటి సేఫ్ హార్బర్ అని డిఫైన్ చేసాం. ఇప్పుడు IT డగ్ మెటాకి 69 కింద Section 69 దే హ్యావ్ నో మోర్ ప్రొటెక్షన్. కావాలంటే రేపు పొద్దున్న నేను కూడా కేసు వేయచ్చు వాళ్ళ మీద. నన్నే కూడా నా మీద తిట్టే కూడా పోసేసాడు, సో ఐఎమ్ గోయింగ్ టు సూ యూ అని చెప్పి ఐ కెన్ సూ మెటా మీద కేసు వేయచ్చు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే మిగతా దేశాలు ఏం చేస్తున్నారు. ఎందుకంటే మెటా ఏమంటున్నారు, మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం, మేము అది చేస్తున్నాం. కానీ దెర్ ఈజ్ అ బయస్. మన ప్రాబ్లం ఏంటంటే పొద్దున్న లేవంగానే ఫస్ట్ థింగ్ మనం చాయ్ తాగడానికి ముందు, బ్రష్ చేయడానికి ముందు చెక్ చేస్తుంది మన ఫోన్. ఏం మెసేజ్లు వచ్చినాయి, వాట్సాప్లో ఏమొచ్చింది, ఇన్స్టాగ్రామ్లో ఏం వీడియోలు వచ్చినాయి, ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెట్టారా, ఇదే చెక్ చేస్తాం. ఒక 10-15 నిమిషాల తర్వాతనే వీ స్టార్ట్ అవర్ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్. సో వాళ్ళు మన లైఫ్ని కంట్రోల్ చేస్తున్నారు. మీరు చూసే ప్రతి మెసేజ్ మీరు అనుకుంటారు ఎక్కడో అబ్స్క్యూర్గా వచ్చింది, కాదు. మీ ప్రొఫైల్ చూసి మీరు ఏం చూస్తారని చెప్పి దాన్ని మీ ఎంటబడతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక షూ కొనుక్కోవడానికి, లేడీస్ షూ కొనుక్కోవడానికి యూ వాంట్ టు బై. మీరు ఏదో ఆన్లైన్ వెళ్ళి చూశారు, కానీ దాన్ని ఆఫ్టర్ యూ రిజెక్టెడ్ ఇట్ అండ్ యూ వెంట్ బ్యాక్. మీ ఎంటబడతారు వాళ్ళు. యూ విల్ గెట్ వేరియస్ ఆఫర్స్. మీరు ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు యాడ్లు వస్తాయి, మీరు ఫేస్బుక్ చూసినప్పుడు యాడ్ వస్తాయి, ఎక్కడ వెళ్ళినా, మీ గూగుల్కి వెళ్ళినా అక్కడ యాడ్లు వస్తాయి. మళ్ళీ యు ఆర్ కాన్స్టెంట్లీ మీ కుకీస్ బట్టి, మీ వ్యూయింగ్ హ్యాబిట్స్ బట్టి మీ లైఫ్ని కంట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నెరేటివ్ని కంట్రోల్ చేస్తారు. చూడండి, జంతర్ మంతర్లో ఇంతమంది పిల్లలు వచ్చారు, ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, మోదీ గవర్నమెంట్ పడిపోయింది, మోదీ గవర్నమెంట్ పోయింది. ఈ నెరేటివ్ బిల్డప్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రజల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది కదా, రాజ్యాలే కూలిపోయేటటువంటి పరిస్థితి కదా. డెఫినెట్గా దట్ ఈస్ మోస్ట్ డేంజరస్ థింగ్. మీరు వెస్ట్ ఏషియాలో జరిగిన క్రైసిస్లో అప్పుడు జాస్మిన్ రెవల్యూషన్ ఏదో అన్ని పేర్లు పెట్టారు ఫ్లవర్స్తోని, అక్కడ జరిగిన రెవల్యూషన్. తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్లో జరిగినదంతా సోషల్ మీడియా యూస్ చేశారు. దానికోసం నేపాల్ గవర్నమెంట్ సోషల్ మీడియా బ్యాన్ చేశారు ఇనిషియలీ, డెమాన్స్ట్రేషన్ స్టార్ట్ అయినప్పుడు. తర్వాతనే వాళ్ళు దాన్ని రిస్టోర్ చేయాల్సి వచ్చింది. పిల్లలందరూ కలిసి దే గాట్ ఇన్ టు ఇట్. వాళ్ళు ప్రొటెస్ట్ చేసినట్టు ఇంటర్నెట్ రిస్టోర్ చేశారు వాళ్ళు. దానికోసం మీరు చూస్తుంటారు ప్రతి దగ్గర ఏమైనా రైట్ జరిగితే, ఏమైనా కమ్యూనల్ రైటో లేకుంటే ఏదైనా ఘర్షణ జరిగితే ఫస్ట్ ఇంటర్నెట్ డీయాక్టివేట్ చేస్తారు గవర్నమెంట్ ఆ ఏరియాలో. ఎందుకంటే మీరు వాట్సాప్లో దీంట్లో మెసేజెస్ పంపిస్తారు, ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు. అది ఇంకా సిచ్యువేషన్
ఇంకా దాని ఇదైపోతుంది. ఆ రోజు ఇది జరుగుతుంది. ఆలోచించండి, మీరు డబ్బులు తీసుకొని భారతదేశం వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు ఇవ్వాలి? ఇది గవర్నమెంట్ అడుగుతున్నారు అనమాట. దట్ యాక్షన్ షుడ్ బి టేకన్ అగేన్స్ట్ యూ. అంటే సారీతో వదలకుండా నెక్స్ట్ యాక్షన్ ఉంటుందా? ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఒక్కసారి మీకు సేఫ్ హార్బర్ పోయింది అనుకోండి, దెన్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఎవడు రోడ్డు మీద పోతున్నాడు కూడా కేసు వేస్తాడు మీ మీద. వాడు పక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ వేస్తాడు, మార్క్ జుకర్బర్గ్ రావాలి రేపు పొద్దున హైదరాబాద్కి అని చెప్పేసి. దట్ విల్ నాట్ హ్యాపెన్. బట్ చెప్తున్నాను నేను, ఇక్కడ కూడా మీరు చూస్తుంటారు, తెలంగాణలో బీజేపీ ఐటీ సెల్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఇండియా ఐటీ హెడ్ మెటా వాళ్ళ టీంని, వాళ్ళ హెడ్ని వాళ్ళు సమన్ చేశారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఆఫ్కోర్స్ అది చేసిన డీసీపీనో ఆయన అడిషనల్ డీసీపీనో ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసేసారు ఇక్కడ ఉన్న గవర్నమెంట్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రెషర్ తీసుకొచ్చారు. బికాస్ మెటా హెడ్, పాలసీ హెడ్ ముగ్గురు, ఇండియాలో ఉన్న ముగ్గురు కాంగ్రెస్ వాళ్ళు, ఎక్స్ కాంగ్రెస్. సో అదొక పొలిటికల్ బాయ్స్ అక్కడ కూడా ఉంది. ఓకే, వాళ్ళు డినై చేయట్లేదు అది. వన్ ఇస్ ద సన్ ఆఫ్ ఎ ఫార్మర్ కాంగ్రెస్ మినిస్టర్ కూడా, ఆయన ఇప్పుడు ఇండియా పాలసీ హెడ్ ఆయన. సో న్యాచురలీ బయస్ ఉంది, ఒక యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ బయస్. ఇప్పుడు మన పాకిస్తాన్తో జరిగినప్పుడు ఆపరేషన్ సింధు టైంలో ఎన్నో పాకిస్తానీ పోస్ట్, ఎందుకు దీంట్లోనే ఇప్పుడు జరిగిన CJP ప్రొటెస్ట్ 480 పాకిస్తానీ అకౌంట్స్ని డీయాక్టివేట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాలో కనిపించకుండా. దానికోసం కొన్ని పోస్ట్ చూస్తున్నా మీకు వస్తుంది, దిస్ పోస్ట్ ఇస్ నాట్ విజిబుల్ ఇన్ ఇండియా అని వస్తుంది. ఓకే, ఎందుకంటే ఇండియాలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని బ్యాన్ చేసేసారు. అప్పుడు నేను చెప్పాను చూడండి, ఇమీడియట్ వాళ్ళని ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు టేక్ డౌన్ చేస్తారు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే దీస్ పీపుల్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్. చైనాలో ఈ సర్కస్ చేయరే వీళ్ళు. చైనీస్ గవర్నమెంట్ ఏం చేశారు, అఫ్కోర్స్ వాళ్ళు డిక్టేటర్షిప్, దే కెన్ డూ ఎనీథింగ్. వాళ్ళు వాళ్ళ వెహికల్స్ తయారు చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన ఇన్స్టాగ్రామ్లు, వాళ్ళకి కావాల్సిన వీచాట్ లాంటివి తయారు చేసుకున్నారు. అక్కడ వాట్సాప్ లేదు, ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ లేదు, గూగుల్ లేదు. వీబో తయారు చేసుకున్నారు వాళ్ళు గూగుల్ కోసం. అట్లాంటి ప్రతి వెహికల్ చైనీస్ గవర్నమెంట్ అప్పుడు చైనీస్ ఆ కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉంది, అదంతా చైనీస్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది. మీరు ఏం చూస్తున్నారు, మీరు ఏం రిప్లైస్ పెడుతున్నారు, మీరు ఏం పోస్ట్ చేస్తున్నారు, చైనీస్ గవర్నమెంట్ కంట్రోల్ చేస్తున్నారు, యూఎస్ కంపెనీ కాదు. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మనం ఇక్కడ ఏం పోస్ట్ చేస్తున్నామో దాన్ని మానిటైజ్ చేసుకుంటున్నాము, మన బిహేవియర్ చూస్తున్నారు. మీరు ఒక ప్లేస్కి వెళ్ళి మీరు ఇక్కడి నుంచి ఒక రెస్టారెంట్ బుకింగ్ చేశారనుకోండి ఇవాళ, ఓకే, ఆ రెస్టారెంట్ బుకింగ్ మీరు నెక్స్ట్ టైం బుక్ చేసే ముందు కూడా మీకు సజెస్ట్ చేసి మీరు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మొన్న జరిగింది నాతో. రోడ్ నెంబర్ 36లో ఒక రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసి అక్కడ లంచ్ చేశాను మా ఫ్రెండ్తో. దాని తర్వాత నెక్స్ట్ వీక్ నేను దాని పక్కన ఇంకొక కొంచెం దూరం ఇంకొక రెస్టారెంట్ బుక్ చేయడం ట్రై చేస్తే లాస్ట్ టైం ఈ పార్క్ హియర్ అని వస్తుంది. మీ ఫోన్ ఆఫ్ లేకపోతే, మీ ఫోన్ ఆన్ ఉంటే కూడా వితౌట్ లొకేషన్ మ్యాప్ ఆన్, మీరు ఎక్కడ ఉన్నారని ఎవరైనా డిటెక్ట్ చేయొచ్చు మిమ్మల్ని. దర్ ఇస్ నథింగ్ కాల్డ్ ప్రైవసీ. వీళ్ళు అంటారు చూడండి వాట్సాప్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉందని. నాన్ సెన్స్. దేర్ ఇస్ నో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. ప్రతి మెసేజ్ చదువుతారు వాళ్ళు కావాలంటే, అంటే వాళ్ళు కూర్చొని మీ మెసేజ్లు చెక్ చేయరు, కానీ కొన్ని కీవర్డ్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిస్ట్ అని పెట్టంగానే ఆటోమేటిక్లీ ఫ్లాష్ అవుతుంది. దానికోసం నాలాంటి వాళ్ళు ట్విట్టర్లో ట్వీట్ చేస్తున్నప్పుడు టెర్రరిస్ట్లో TERR పెట్టి దాని తర్వాత O పెడతాం మేము, న్యూమరల్ O. తో అల్గోరిథం రీడ్ చేయదు అది. ఓకే, సో కిల్డ్కి ఏం చేస్తాం, KI పెట్టే బదులు 1 పెడతాం. తో అల్గోరిథం డజంట్ రీడ్ ఇట్ అగైన్. కానీ అట్లాంటి కీవర్డ్స్ ఈవెన్ మీ ఈమెయిల్లో ఉన్న కీవర్డ్స్ కూడా రీడ్ చేస్తారు ఏజెన్సీస్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. దాన్ని బట్టి ప్రొఫైల్ చేస్తారు మిమ్మల్ని, ఎట్లాంటి వాళ్ళు మీరని చెప్పేసి. సో చైనా వాళ్ళు చేసినట్లు మనం చేయాలంటే దట్ ఈజ్ ఆల్సో నాట్ పాసిబుల్. అది కూడా మనం చేయలేదు, ఎందుకంటే మనకు ఒక డెమోక్రసీ, మనకు ఒక ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. కానీ అందరూ అంటారు యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్ అంటారు. అక్కడే మీ ఫ్రీడమ్ ఉంది. ఆర్టికల్ 14 కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్తో మీకు ఫ్రీడమ్ ఇస్తున్నారు పర్ఫామ్ చేయడానికి.